అమ్మా ఈరోజు ఏం చేయబోతున్నావు? ఎగ్ రైస్ చేస్తున్నాము. నాకు నేర్పిస్తావా ఎగ్ రైస్ చేయడము? ఈరోజు ఏ దేవుడు బుద్ధి ఇచ్చాడో ఇలా అడుగుతున్నావు? సర్లే, ఏమేమి కావాలో చెప్పు ఎగ్ రైస్ చేయడానికి. ముందుగా అన్నం ఉడికించుకున్నాము. 2 కోడిగుడ్లు. అది సంగతి. మా అమ్మని వాయిస్ ఓవర్ ఇవ్వమంటే కొంచెం సిగ్గుపడుతుంది, సో అందుకని నేనే ఇచ్చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఎలాగోలా నా వాయిస్తో అడ్జస్ట్ అయిపోండే. ఇంకా ఆలస్యం చేయకుండా మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా అయితే మన కట్టెల పొయ్యిని వెలిగించుకోవాలి. గ్యాస్ని వెలిగించడం అంటే చాలా ఈజీ, కానీ కట్టెల పొయ్యి వెలిగించడం ఒక ఆర్ట్ అండి. అది అందరికీ అంత ఈజీగా రాదు. మా అమ్మకు వచ్చినంత ఈజీగా మనకైతే రాదు. పొయ్యి మీద బాండ్లీ పట్టేసుకొని మన ఎగ్ రైస్కి సరిపడా ఆయిల్ని పోసేసుకుని అది వేడయ్యాక దాంట్లోకి పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యాబేజీ తురుము అన్నీ వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక మనం చూపించిన కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక మా అమ్మ నాజూగ్గా పగలగొట్టిన 2 కోడిగుడ్లను వేసుకుని బాగా మగ్గించుకోవాలి. అదంతా మగ్గిన తర్వాత అందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న రైస్ని అయితే వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. నేను టేస్ట్ చేసి చెప్తాను గ్యాస్ మీద బాగుందా కట్టెల పొయ్యి మీద బాగుందా అని. ఆన్సర్ మీకు కూడా తెలుసు, ఆబ్వియస్లీ ఏ వంట అయినా కట్టెల పొయ్యి మీదనే బాగుంటుంది కదా. మా అమ్మ చేసిన ఎగ్ రైస్ అయితే అదిరిపోయింది. మీకు మా అమ్మ వంట నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సపోర్ట్ అస్.